టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల వారికి కూడా వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది చక్కగా. కాబట్టి ఈ మీనరాశి జన్మంలో మనకి శని శుక్రులు ఉన్నారండి. వ్యయంలో రాహు ఉన్నాడు. చక్కగా ఈ యొక్క శనిగ్రహము ఆ ప్రభావం వలన పని కూడా చాలా లేటుగా చేయడము, తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా మనకి కేతువు చక్కగా సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా మీ ఆయుర్దాయం అనేటటువంటిది బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పిల్లలు కూడా మీకు ఎక్కువగా బాధ పెట్టడము అనేటటువంటిది ఇంతకుముందు చేసేవారు. ఇప్పుడు అవసరం లేదండి. మీకు చక్కగా ఈ యొక్క ఫారిన్ ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన సత్కారాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రాశివారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు చేయాలి అని అనుకుంటారు, సంకల్పించుకుంటారు. మీనరాశి వారు కొత్తగా చీటీ పాటల కొత్త బిజినెస్ల్లో పెట్టడము, వాటిల్లో మీరు వెళ్ళడం, విరివిగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. మీ పాత స్నేహితులంతా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, విడిపోవడానికి. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉండాలా. ఆలోచన ఏమైనా సరే నేను చేసి దీన్ని సాధించాలి అనేటటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా ఉంటుంది బిజినెస్. ఈ కమిషన్ ఏజెంట్ల, కూరగాయల వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద సంపాదన లేకుండా కొంచెం స్వల్పంగా రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. అయితే ఈ మీనరాశి వారికి ఈ రెసెషన్ ఉండదండి. దానివల్ల మీకు ఈ రాశి వారంతా కూడా చక్కగా బిజినెస్లో మంచిగా రాణించడం అనేటటువంటి జరుగుతాయి. కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి చక్కగా. అలాగే ఈ రాశి వారికి ఎక్కువ దెయ్యాలు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారము. అందువలన వీరందరూ కూడా ఎవరో వచ్చి నన్ను పట్టుకుంటున్నారండి, ఈ యొక్క పేక పిసుకుతున్నారండి అని తాడివ్వండి అని అడిగేటటువంటి విద్యార్థులు కూడా తయారయ్యారు ఇప్పుడు సమాజంలో. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో, ఇప్పుడు బిల్డర్లు ఉన్నారు, వాళ్ళు సకాలంలో అమ్మడవలేదు, ఇప్పుడు అమ్మడవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే హోటల్స్, ఈ యొక్క బిజినెస్లు, తిండి బిజినెస్లు అన్నీ కూడా, బట్టల బిజినెస్లు అన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారికి ఏలినాటి శని జపం చేసుకోండి. ఏలినాటి శని దోషం ఉంది. ఆ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకి దానం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆయన యొక్క నామాన్ని మీరు చుట్టూ ఉన్నప్పుడు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.